తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కాసోని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి అన్ని కలెక్టరేట్లో ఉన్న కాడ కలెక్టరేట్లో రెవెన్యూ డివిజన్ కాడ రెవెన్యూలో తహసీల్ మండలాల కాడ తహసీల్ ఆఫీసర్ గారికి మరి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి దాని అమల్లో ఇంతవరకు సిద్ధశుద్ధి లేకుండా రైతులకు రుణమాఫీ అవుతుందని చెప్పి కట్టకపోవడం వల్ల వడ్డీలతోటి ఇప్పుడు బ్యాంకుల పేరుకుపోయి రైతుల మీద భారం పడింది. దాన్ని ప్రభుత్వం ఇంతవరకు మరి ఎలాంటి సూచనలు లేదు. అదొకటి. మరి అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,019 ఇస్తానని చెప్పి ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మరి అదేవిధంగా 80 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 2 లక్షల ఉద్యోగాలనే వేసి మరి ఏపీపీఎస్సీలో లీకేజ్ చేసి దాన్ని ఇంతవరకు మరి అపాయింట్మెంట్ కూడా చేయకుండా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రభుత్వం దళితులకు 3 ఎకరాలు ఇస్తారని చెప్పి ఇంతవరకు కొన్ని చోట్ల తప్ప 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. అదేవిధంగా మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోవడం మరి కేవలం మరి ఒక గృహలక్ష్మి పేరు మీద మరి 3 లక్షల రూపాయలు ఇస్తే ఒక ఇల్లు కూడా అయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వం కేవలం కంటి తుడుపు చర్య కోసమే ఎలక్షన్స్ వస్తాయని చెప్పి మరి పై చర్యలు చేపట్టి ఎలక్షన్లో ఓట్లు చెందుకున్నామని చెప్తున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఏదైతే వారు ఇచ్చిన హామీలు ఇమ్మీడియట్గా అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో కొండపల్లి రామచంద్రరావు ఆధ్వర్యంలో అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరరావు ఆదేశం మేరకు మరి అధికార రాష్ట్ర ప్రభుత్వము ఏదో ఎన్నికల ముందు ఇచ్చే హామీలు కనీసం 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు కూడా నెరవేర్చకుండా ఎన్నో వాగ్దానాలు హామీ ఇచ్చి మరి ఇంతవరకు నెరవేర్చకుండా ఇవాళ మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ టీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టే విధంగా తెలుగుదేశం పార్టీ మరి గట్టి పోటీలో ఉంటుంది. అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చారో అధికారంలో రాకుండా గిరిజనులకి ఎస్టీలకి మైనార్టీలకి 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మరి ఆ మాట కూడా నిలబెట్టుకోలేకపోయింది. మరి మీడియా మిత్రులకు కూడా ఏదో హామీలు ఇచ్చి మరి ఇల్లు కట్టిస్తామన్నారు, అది కూడా నెరవేర్చలేకపోయారు. 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, అది నెరవేర్చలేకపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అది నెరవేర్చక మధ్య 5 లక్షలు ఇస్తామని అది కూడా నెరవేర్చక ఇప్పుడు 3 లక్షలు ఇస్తామని చెప్పి కూడా అది కూడా ఎవరికి ఇవ్వకుండా మరి ముందుకెళ్తున్న ఈ టీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా తరిమికొట్టే విధంగా కూడా మరి అందరూ కూడా ముందు చూపులో ఉన్నారు. మీరు కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగుతుంది. మరి ఏదైతే ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పేశారో ₹1,00,000 రుణమాఫీ చేయలేదు. మరి వడ్డీ మీద వడ్డీ వేసి నడ్డి విడిచే విధంగా కూడా ప్రజలతో మీరు చేస్తూ ఉన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పేసి బంగారు తెలంగాణ కాదు, ఇది మరి ఇవాళ శ్మశాన తెలంగాణగా మారిన టీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టే విధంగా మేమంతా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఏదైతే మరి నిరుద్యోగులకి 3,000 వేతనం ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా 3,000 ఇవ్వలేదు. ఎన్నో హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం మరి ఒక హామీ కూడా నెరవేర్చని విధంగా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కూడా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నుంచి 119 సీట్లు